క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూస్తున్నది రివైవల్ హోలీ బైబుల్. ఈ ఛానల్ ద్వారా సందేశాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ కుటుంబ సభ్యులకు వందనాలు. హల్లెలూయా. మాటల ఆదివారం యొక్క అర్థం ఏమిటి? 99% అనేక మంది విశ్వాసులకు తెలియదు. అసలు మట్టల ఆదివారంలో ఉన్న రహస్యం అనేది ఈరోజు సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. నేను కాదు, దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు పరిశోధిస్తే ఈ మట్టల ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా వద్దకు తోలుకి రండి. ఈ లేఖనంలో గొప్ప అర్థం ఉంది. యెరూషలేమునకు సమీపించుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు తనకిష్టమైన విధానము వెల్లడిపరుచుచున్నాడు. మీరు వెళుతున్న ఆ గ్రామంలోకి మీకు కంటికి కనబడుతున్న ఆ యొక్క గాడిదను, గాడిద యొక్క పిల్లను మీరు ఇప్పుకొని రండి అని శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఎవరైనా ఆ గాడిద యొక్క యజమానుడు అడిగితే మీరు ఏం చెప్పాలంటే, ఇది దేవునికి కావలసి ఉన్నది అని తెలియచేయండి అని చెప్పారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు, వేలాది కోట్ల ప్రజలు ఉన్నారు. అనేక దైవజనుల ద్వారా దేవుడు వాక్యము ఎడతెరప లేకుండా ఆయన తన వాక్కులు విస్తారముగా వెల్లడిపరుచుచున్నాడు. అనేక మంది బంధింపబడిన వారిని విడిపించడానికి దేవుడు వాక్యము ప్రభవిల్లుతుంది. ఈ మట్టల ఆదివారం అనగా ఏదో ఒక పండగ కాదు. ఈ మట్టల ఆదివారము యెరూషలేములోకి అడుగు పెడుతున్న మహారాజు. ఆ మహారాజు యెరూషలేములో అడుగు పెడుతున్నప్పుడు తన కోరిక ఏమిటంటే గాడిద కావాలి. గుర్రాన్ని కోరుకోవచ్చు. గుర్రము యుద్ధానికి సూచనగా ఉంది. కానీ సాత్వికమైన గాడిద యొక్క స్వభావము నెమ్మది. గుర్రం యొక్క స్వభావము యుద్ధము. దేవుడు గుర్రాన్ని కోరుకోలేదు కానీ సాత్వికమైన గాడిదను కోరుకున్నాడు. గాడిదని ఎందుకు కోరుకున్నాడంటే, ఆయన మొదటగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రక్షించడానికి సాత్వికముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ గాడిద ద్వారా యెరూషలేములో సంచరించాడు. అనేక మంది వేలాది ప్రజలు ఆ యొక్క కొమ్మలు పెట్టుకొని, ఈత కొమ్మలు పెట్టుకొని, లేక ఖర్జూరపు యొక్క కొమ్మలు పెట్టుకొని ఆయన ఆయా ఊపుతూ జయధ్వజము కేకలు వేస్తున్నారు. మహారాజు వచ్చుచున్నాడని ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఆయన వారి చేతుల్లో మట్టలు పెట్టుకొని అలా ఊపుతూ యేసు ప్రభువారికి ఆహ్వానం పలుకుతున్నారు. జయధ్వజమును పలుకుతున్నారు, కేకలు వేస్తున్నారు.
జయము జయము జయమైనది. ఆ జయం ఎంతో కాలము లేదు. తర్వాత ఎవరైతే కేకలు వేశారో, ఎవరైతే జయధ్వజమును ఎత్తారో వాళ్ళందరూ సగం మంది సిలువకు అప్పగించిన వారిలో కూడా ఉన్నారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనబడిన వారు వేలాది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి మేలు కొరిగితే యేసయ్యకి జయధ్వజములు పలుకుతారు, లేకపోతే ఆయన నామమును కూడా ఉచ్చరించరు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ప్రియమైన క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, దుర్దినములో ఉన్నారు, అంత్య దినములో ఉన్నారు. ఈ మట్టల ఆదివారం సందర్భముగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఓన్లీ కేకలు వేయడంలోనే ఉన్నావా? ఏదో ఒక సంఘ సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? ఏదో అందరితో క్రైస్తవులు అనబడిన వారిగా ఉన్నావా? అలా ఉంటే సుఖము లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మట్టలు పెట్టుకొని అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించిన వారే సిలువ అప్పగించిన వారిలో కూడా ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నాం, మాట సొబుకు మాత్రమే, అందరిలాగా అందరితో పాటు నువ్వు ఉన్నావు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో ఎవరి ద్వారా అయినా నీకు ఆటంకం కలిగినప్పుడు నువ్వు దేవుని నామమును స్మరించలేకపోతున్నావు, ధైర్యంగా ఒప్పుకోలేకపోతున్నావు, శ్రమను అనుభవించలేకపోతున్నావు. అనేక లేఖనాల ద్వారా రక్షణ స్వాగతం పలకలేకపోతున్నావు. యేసు ప్రభువారు హృదయాన్ని తట్టుతుండగా హృదయం యొక్క ద్వారాలు తెరవటం లేదు. అనేక లేఖనాల ద్వారా, అనేక మాటల ద్వారా నీ హృదయాన్ని తట్టుతున్నప్పుడు కూడా నువ్వు స్పందించలేదు. అనేక మంది విశ్వాసులు లోకంలో కలిసిపోయారు. దేవుని జయధ్వజం చేసిన వారే అనేక మంది లోకంలో కలిసిపోయారు. నువ్వు ఎలాగున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు మట్టల ఆదివారము ఈ యొక్క కేకలు వేసినట్లుగా ఈరోజు అనేక మంది విశ్వాసులు అనేక సంఘాలలో మట్టలు పట్టుకొని జయధ్వజము ఎత్తుతున్నారు. కానీ ఆ పండగ వెళ్ళిన తర్వాత ఎక్కడ బ్రతుకుతున్నావు? కొమ్మలు ఎండిపోయినట్లుగా, ఈత కొమ్మలు ఎండిపోయినట్లుగా, ఖర్జూర కొమ్మలు ఎండిపోయినట్లుగా నీ యొక్క భక్తి కూడా అలాగే ఉన్నది. నీ విశ్వాసం కూడా అలాగే ఉన్నది. నీ సహవాసం కూడా అలాగే ఉన్నది. ఏదో పండగ ఆచరించినట్లుగా ఆ పండగ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఆ పండగలో అడవడి చేస్తావు. ఆ పండగ దాటిన తర్వాత దాని జ్ఞాపకమే చేసుకోలేవు. ఆ రోజుల్లో క్రైస్తవులు కూడా దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని యెరూషలేము పట్టణంలో ఊరేగిస్తూ మహాధ్వనులు కేకలు వేస్తూ ఆనంద గానాలతో పాడుతూ, ఒక సమయం రాగానే యేసు ప్రభువారు ఎవరో తెలియలేనట్లుగా మాట్లాడిన వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా అనేక సంఘాల్లో అనేక మంది విశ్వాసులు క్రైస్తవులు అనబడిన వారు కూడా ఈ పండగకి, మట్టల ఆదివారం పండగకి అనేక మంది ఆనందిస్తుంటారు. ఆ ఆనందము ఆ పండగ ముగించి లోపులోనే మాయమైపోతుంది. ఖర్జూరపు కొమ్మలాగా ఎండిపోయినట్లుగా ఎండిపోతాయి భక్తి. వాళ్ళ పరిశుద్ధత కూడా పచ్చగా ఉండదు. ఈ ఖర్జూరపు యొక్క కొమ్మలు, ఈత కొమ్మలు పచ్చగా ఉంటాయి. పచ్చగా దానికి సాదృశ్యం ఏంటంటే ఆశీర్వాదంకి సూచనగా ఉన్నది, దీవెనకరంగా ఉన్నది,
పచ్చగ బయలు. దావీదు అంటున్నాడు, దావీదు చెబుతున్నాడు, నన్ను పచ్చగ బయలులో పరుండు చేసితివి, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించితివి అంటున్నాడు. పచ్చగ బయలులో నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద ఆయన నివసింప చేస్తున్నాడు. పచ్చదనాన్ని ఆశీర్వాదం, సమృద్ధికి సూచనగా ఉంది. అందుకనే ఆ కొమ్మలను యేసు ప్రభువారు వచ్చుచుండగా ఆ కొమ్ములు ఊపుతూ ఆయనకి జయధ్వజములు పలికారు. ఈరోజు క్రైస్తవుల భక్తి కూడా అలాగే ఉన్నది. దేవుడు అనేక సందర్భంలో మాట్లాడినా సరే ఆ మాటలకు లోబడరు, ఆ మాటకి విధేయులవ్వరు, ఆ వాక్యానికి ఆ వాక్యాన్ని తగినట్లుగా ప్రవర్తించరు, జీవించరు. ఆ కొమ్మలు ఎండిపోయినట్లుగా వీళ్ళ భక్తి కూడా ఎండిపోతుందని ఈ అంత్య దినములో, ఈ కడవరి దినాల్లో నిన్ను హెచ్చరించుచున్నాడు. నీ భక్తి ఎండిపోతుందని, నీ యొక్క విశ్వాసం ఎండిపోతుందని, నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవులు అనబడుతున్నావు కానీ నువ్వు చేసిందంతా అన్యజనుల వేషము, అన్యజనుల యొక్క ప్రవర్తన. క్రైస్తవులనే వేషం వేసావు కానీ నువ్వు జీవించేది కూడా అన్యజనుల యొక్క ప్రవర్తన. దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎలాగైతే జీవిస్తారో నీవు కూడా అలాగే జీవిస్తున్నావని నేను హెచ్చరిస్తున్నాడు. నిన్ను అనేక మార్లు గద్దించిన నువ్వు లోబడలేదు, అనేక మార్లు గద్దించి ఖండించి బుద్ధి చెప్పినా సరే ఆయన మాటకు విధేయులు అవటం లేదు. ఈ మట్టల ఆదివారం నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ మాటల ద్వారా నీకు బంధాలు విప్పుతున్నాడు. సాతాను కట్టబడిన తాళు నుండి, దాసత్వం నుండి, నువ్వు బంధింపబడిన ప్రతి బలహీనత నుండి ఆయన విడిపించుచున్నాడు. నువ్వు ఎప్పుడైతే విడిపింపబడతావో అప్పుడు నీకు ఖ్యాతి కలుగుతుంది, మంచి పేరు కలుగుతుంది. ఆ గాడిదని ఎప్పుడైతే శిష్యుడు విడిపించి తీసుకొని వచ్చారో ఆ గాడిద యొక్క జీవితమే మారిపోయింది. ఆ తీసుకుని వచ్చిన వెంటనే ఆ గాడిద మీద వస్త్రము పరిచి అప్పుడు యేసు ప్రభువుని కూర్చోపెట్టి ఆ కిందన అనేక వస్త్రాలు, కొత్త కొత్త వస్త్రాలు, కొమ్మలు దారిని పొడుచుకుంటూ ఆయన జయధ్వజ యాత్ర కొనసాగించబడింది. గాడిద ఎక్కడ నడుస్తుందంటే బురదలోనో ఎక్కడెక్కడ నేల మీద నడుస్తుంది. యేసు ప్రభువారు ఎప్పుడైతే తనను కోరుకున్నాడో తన జీవితం మారిపోయింది. గాడిద యొక్క జీవితం మారిపోయింది. గాడిద ఎక్కడ నడుస్తుందంటే ఇప్పుడు మంచి వస్త్రాల మీద నడుస్తుంది. ఒక విలువైపోయింది, విలువగా మారిపోయింది గాడిద. ఆ ఊరేగిన తర్వాత, ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత గాడిద యొక్క విలువ మారిపోయింది. ఇది యేసు ప్రభువారు ఎక్కిన గాడిద అని ప్రజలు కొనియాడుకున్నారు. అప్పుడులాగా భారాలు మోయటం లేదు, అప్పుడులా కట్టబడలేదు. దానికి స్వతంత్రముగా ఉన్నది, తనకి ఇవ్వబడింది. ప్రజలు కొనియాడుకుంటున్నారు ఈ గాడిద యేసు ప్రభువారు ఎక్కిన గాడిద అని. దాని ప్రత్యేకత మారిపోయింది, దానికి విలువ ఇవ్వడం ప్రారంభమైనది. అలాగే ఈ రోజు కూడా ఈ మట్టల ఆదివారంలో, ఈ మట్టల ఆదివారము ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దైవజనులతో మాట్లాడబోతున్నాడు. మీరు శ్రద్ధ కలిగి వెనువెంటనే రక్షణ పొంది నీ పొరపాట్లు ఉపేక్షించుకొని నీ జీవితము ప్రక్షాళన చేసుకొని ఆయన మాటకు విధేయుడు అవుతే, ఆయన మాటకు లోబడితే
నీ జీవితం మారుతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా లేదంటే నీ భక్తి ఎలా ఉందంటే మట్టలు ఎండిపోయినట్లుగా నీ భక్తి ఉంది. నీ పరిశుద్ధత కూడా అలాగే ఉంది. నీ సహవాసం కూడా అలాగే ఉన్నది, మట్టలు ఎండిపోయినట్లుగా. మొదటి రోజునే పచ్చగా ఉండునట్లుగా, రెండో రోజు ఎండ తగలగానే ఎండిపోయి వాడబోయినట్లుగా నీ భక్తి కూడా ఉంది. మందిరంలో పచ్చగా ఉంటావు, బయటికి వెళ్ళగానే ఎండిపోతున్నావు. నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ పవిత్రత ఎండిన కొమ్మ వలె ఉంటున్నది. మందిరంలో పచ్చగా ఉంటున్నావు, బయటికి వెళ్ళగానే ఎండిపోతున్నావు. లోకము ఎండలో, క్రియలని ఎండలో, పాపమని ఎండలో, లోక ఆకర్షణమైన ఎండలో నీ భక్తి ఎండిపోతుందని దేవుడు హెచ్చరించుచున్నాడు. ఈ అంత్య దినములో, ఈ దుర్దినములో నువ్వు ఉన్నావని గ్రహించు, మేలుకో, లేకపోతే ప్రమాదము ఉందని దేవుడు ఈ లేఖనాల ద్వారా నిన్ను హెచ్చరించుచున్నాడు. ఈ సందేశం ద్వారా నిన్ను హెచ్చరించుచున్నాడు. వింటావా? విను, లేకపోతే నీ ఇష్టము, నీ కర్మ. అనుభవిస్తే అనుభవించు. సమయం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకో. సమయం ఉండగానే నీ జీవితం యొక్క ఆత్మ రక్షణలో నడిపించుకో. ఈ మట్టల ఆదివారము ద్వారా సందేశం ఏంటంటే, నువ్వు కట్టబడిన ప్రతి కట్టడాలు తంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనకు అప్పగించుకుంటావా? నీ బ్రతుకు మారాలంటే ఆయనకు అప్పగించుకోవాలి. నీ కుటుంబం బాగుపడాలంటే ఆయన నువ్వు అప్పగించుకోవాలి. ఆయన ఆహ్వానం పలుకాలి. ఉన్న ప్రజలు యేసు ప్రభువును ఆహ్వానించారు, తర్వాత ఆయన దూరపరుచుకున్నారు. కొంతమంది అంతం వరకు కాపాడుకున్నారు. ఈరోజు విశ్వాసులు అనేక విధాలుగా ఎండిన కొమ్మ వల్లే రాలిపోతున్నారని గ్రహించండి. ఈ భూమి మీద నీకు తీర్పు ఉంది. బాప్టిజానికి ఆలస్యం చేయొద్దు. బాప్టిజం నీకు హక్కు. బాప్టిజం తీసుకున్నప్పుడే నీకు హక్కు, తీసుకోలేనంత వరకు నీకు హక్కు. అలాగే నీ జీవితంలో యేసు ప్రభువు రావాలంటే, నీలో నివసించాలంటే, నీతో సహవాసం చేయాలంటే నువ్వు రక్షణ వస్త్రములు ధరించుకున్న వారై ఉండాలి. రక్షణ వస్త్రం లేకపోతే యేసు ప్రభువారు నీలో నివసించడానికి ఆయన ఇష్టపడడు. ఆయన లేఖనాల ద్వారా ఇలా చెబుతున్నారు, నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలు గైకుంటారు. ఎప్పుడైతే ఆజ్ఞలు గైకుంటారో నేను అతనితో సహవాసం చేస్తాను. బాప్టిజానికి వాయిదాలు వేయకూడదు. బాప్టిజంలో ఉన్న గొప్ప రహస్యం ఉంది. బాప్టిజంలో ఉన్న గొప్ప విలువ ఉన్నది. బాప్టిజంలో ఉన్న పరలోక మార్గం ఉన్నది. ఆ విలువైనది నువ్వు అశ్రద్ధ చేస్తున్నావంటే నువ్వు అజ్ఞానివి. జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నావు. అది యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎవరైనా సరే రక్షణకు దూరముగా ఉంటే, బాప్టిజం తీసుకోకుండా వాయిదాలు వేస్తే నువ్వు హక్కుదారుడు కాదు. పిల్లలు ఎవరంటే దేవుని ఆజ్ఞకు లోబడిన వారే దేవుని పిల్లలై ఉన్నారు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చువారు పరలోక హక్కుదారులై ఉన్నారు. ఈ మట్టల ఆదివారంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. 1, రక్షణ వస్త్రమును ధరించిన వారే ఉండాలి. 2, ఆనాడు ప్రజలు ఓసన్నా జయము జయము, దావీదు కుమారుడ జయము జయము అని కేకలు వేసి, తర్వాత
సిలువ ఎయ్యండి అని గుంపులోకి చేర్చబడ్డారు. ఆ కొమ్మలు ఎండిపోయాయి, వాళ్ళ భక్తి ఎండిపోయింది, వాళ్ళ విశ్వాసం ఎండిపోయింది, వాళ్ళ సత్యంలో నిలవలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు అనేక మంది ఉన్నారు, దేవుడి నామము ధరించి దేవుడి నామమును అవమానపరిచేవారు వేలాది ప్రజలు ఉన్నారని నువ్వు గ్రహించు. ఆయన అంటున్నాడు, మీ ద్వారా నేను నామమునకు అవమానం కలుగుతుంది అంటున్నాడు. మీ ప్రవర్తన, మీ బ్రతుకుల ద్వారా, మీ జీవితాల ద్వారా, మీ యొక్క బ్రతుకుతున్న జీవించుచున్న ఆ యొక్క ప్రవర్తన ద్వారా నాకు సమాజంలో, లోకములో నా నామముకు అవమానం కలుగుతుంది అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, అనేక ప్రజలు కొమ్మలు పెట్టుకొని హోసన్న దావీదు కుమారుడు జయము జయము అంటూ కేకలు వేసిన వారి గుంపులో కూడా వీరున్నారు. నీ భక్తి ఆ కొమ్మల్లాగా ఎండిపోతుందా? దేవుడు మందిరమునికి వస్తున్నావు, దేవుడు వాక్యాలు వింటున్నావు, అప్పటికప్పుడే పచ్చగా ఉంటున్నావు, పుష్టిగా ఉంటున్నావు. మందిరము దాడితే లోకము నీలోకి వచ్చేస్తుంది. అంటే నువ్వు అవకాశం ఇస్తున్నావు కనుక లోకము నీలోకి వచ్చి నివసిస్తుంది. ఈ లోకము నీలోకి వచ్చినప్పుడు దావీదు కుమారుడు హోసన్న జయమన్నా నీవు ఆహ్వానించిన నువ్వు యేసు ప్రభువుని బయటకు పంపించి లోకములో ఉన్న క్రియలు నువ్వు చేస్తున్నావు. అయిన మర్మం మనం తెలుసుకుందాం. లోకములోనే తీర్పు ఉంది. ఎక్కడో తీర్పు తీర్చడం, లోకములో నుంచే తీర్పు మొదలవుతుంది. నువ్వు యేసు ప్రభువుని నమ్మి రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు నీవు పరలోకానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో ఈ భూమి మీదే నువ్వు నిర్ణయింపబడతావు. ఎవరైనా సరే ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన శాస్త్రములు వింటూ సాగిపోయిన వారు ఈ భూలోకంలోని తీర్పు వెడలవుతుంది. నువ్వు నిజముగా దేవుణ్ణి వెంబడించేలాగుంటే ఇక్కడ భూమి మీద నీకు తీర్పు మొదలయ్యింది. ఈ భూమి మీదే నీకు మార్గం తెరబడుతుంది. నువ్వు యేసయ్య ఆజ్ఞలు గైకొని వెంబడించిన వెడల పరలోక రాజ్యానికి మార్గం దొరుకుతుంది. లేదు, దేవుని విసర్జించి లోకముతో కలిసి ఉంటే ఇక్కడి నుండి నీకు నరకానికి మార్గం దొరుకుతుంది. ఏ విశ్వాసికైనా తన ఎదుట రెండు మార్గాలు ఉంటాయి. ప్రతి మనుషులు ఎదుట, ప్రతి వ్యక్తి ఎదుట రెండు మార్గాలు నిర్ణయించబడ్డాయి. నువ్వు ఏది కోరుకుంటావో ఆ యొక్క మార్గము నీకు చూపబడుతుంది. యేసు ప్రభువారు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను. నీకు మార్గము కావాలన్నా, రక్షణ కావాలన్నా, జీవము కావాలన్నా యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞలు గైకుని వెడల ఆ మార్గంలో నువ్వు నడిపింపబడతావు. నువ్వు యేసు ప్రభువారి ఆజ్ఞలను తునకరించినప్పుడు నరకానికి మార్గము నీకు చూపబడుతుంది. ఇప్పుడు ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో నీకు ఒక ఖాళీ స్థలం ఉన్నదనుకోండి. ఆ ఖాళీ స్థలంలో నువ్వు దాన్ని శుభ్రపరిచి పంట వేసుకుంటే నువ్వు బ్రతుకుతావు. దాన్ని అశ్రద్ధ చేస్తే నువ్వు విత్తనాలు వేయకమో, నువ్వు విత్తనాలు జలకపోయినా ఆ భూమిలో ఆటోమేటిక్గా పిచ్చి తుప్పలు లేసి ఆ భూమిని పాడు చేస్తాయి. అలాగే నీ జీవితము, నీ బ్రతుకు క్షేమము కావాలంటే నువ్వు శ్రమ పడాలి. నాకు వద్దు, లోకంతో కొట్టుకుపోతానంటే ఏ శ్రమ అవసరం లేదు. రక్షణ కావాలనుకున్న వారు శ్రమ పడతారు. రక్షణ వద్దన్న వారు ఆ యొక్క నది ప్రవాహాన్ని కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతారు.
లోక ఆకర్షణలో కొట్టుకుపోతారు. నువ్వు విడిపింపబడుతున్నావా అని కోరుకుంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. తన దేవదూతలు పంపించి విడిపిస్తాడు, లేకపోతే తన శిష్యులను పంపించి విడిపిస్తాడు, లేక తన దైవ జనులు పరిచారకులు పంపించి నిన్ను విడిపిస్తాడు, లేకపోతే సంఘములో నుంచి దేవుడు ప్రతి మాట ద్వారా నీకు తెలియచేస్తూ ఉంటాడు. వాక్యాల ద్వారా నువ్వు గాయపడుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు గాయము కలగటం లేదంటే నువ్వు దేవుడికి లోబడటం లేదు. నువ్వు దేవుడికి ఎప్పుడైతే లోబడతావో వాక్యాల ద్వారా నువ్వు గాయపరచబడుతుంటావు. అంటే నువ్వు నెరవేర్చాలని గాయపరుస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు ఈ మందిరానికి వచ్చి ఏ గాయం పడకుండా నువ్వు వెళ్తున్నావంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావని. నిన్ను గద్దించడం లేదన్నా, నిన్ను ఖండించడం లేదన్నా, నీ బుద్ధి చెప్పటం లేదంటే నువ్వు దేవుడు నిన్ను పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకోవటం లేదంటే తనకు నువ్వు లోబడటం లేదు. ఈరోజు మట్లాద్వారం ద్వారా నువ్వు కట్టబడిన ప్రతి బంధాల నుండి, ప్రతి బంధనాల నుండి, ప్రతి దాసత్వ గృహము నుండి నిన్ను విడిపించాలని కోరుకుంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించి నూతనమైన వస్త్రాన్ని ధరింపచేసి నీ జీవితంలో నివాసం చేస్తాడు. ఆయన సన్నిధి నీ హృదయంలో నివసింపచేయబడుతుంది. ఈ అంత్య దినాల్లో భయంకరమైన దినాలు, విశ్వాసాన్ని పాడు చేసుకునే దినాలు, లోకముతో కలిసిపోయే దినాలు. ఈ అంచె దినాల్లో అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు భ్రష్టులైపోయి దేవుణ్ణి విసర్జిస్తారు, దేవుని వాక్యానికి లోబడరు, వారికి ఇష్టసారముగా బ్రతుకుతారు. బోధలు కూడా అలాగే ఉంటాయి. కావాలంటే వెంటాడాలి, నీకు ఏదైతే ఉపయోగమో దాన్ని వెంటాడాలి, అది రాదు నీ దగ్గరికి. మేలు కావాలన్నవారు పరుగులు తీస్తారు, మేలు కావాలన్నవారు కష్టపడతారు. దేవుడు కావాలంటే నువ్వు కష్టపడాలి. దేవుడు వద్దు అంటే అందరితోనే గోయిందన్నట్లు సాగిపోవాలి. రెండే దారులు, ప్రతి మనిషికి 2 దారులు దేవుడు ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. నీకేది కావాలంటే ఆ మార్గము నీకు ఇవ్వబడుతుంది. నువ్వు రక్షణ కావాలంటే బాప్టిజం తీసుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి మార్గము దొరుకుతుంది. ఈ మట్టల ద్వారా సందేశం ఏమిటంటే బాప్టిజం గురించి. మొదటగా నువ్వు ఇప్పబడాలి అంటే లోకంలో లోక కోరికలు, లోక ఆకర్షణలు, నువ్వు వాటిని జయించకపోతే దేవుడిని అడగాలి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించి నిన్ను రక్షణ వస్త్రములు ధరింప చేసి ఆయన నీ హృదయంలో నివాసం చేస్తాడు, నీలో సంచరిస్తాడు, నీ గృహంలో సంచరిస్తాడు, నీ కుటుంబంలో సంచరిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మరొక విషయం గమనిస్తే, ఆ రోజుల్లో కొమ్మలు పెట్టుకొని జయధ్వజము ఎత్తిన వారే దేవునికి దూరం అయిపోయారు. నీ భక్తి కూడా అలాగుంటే మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ విశ్వాసాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. నడుమును కట్టుకొని దేవుని వాక్యాలు గైకొని, ఎవరి భక్తితో నీకు అనవసరం, ఎవరితో సహవాసం నీకు అనవసరం. యేసు ప్రభువారు చెప్పలేదు పలానా వాళ్ళతో సహవాసం చేయండి, పలానా దైవ జనులతో సహవాసం చేయండి, పలానా సంఘంతో సహవాసం చేయమని ఎక్కడ చెప్పలేదు. నన్ను వెంబడించండి అని చెప్పారు. ఆయన నువ్వు వెంబడించాలి తప్ప ఏ డినామినేషన్కు, ఏ సిద్ధాంతాలకు, ఏ ఉపదేశానికి, ఏ బోధలకు నువ్వు లోబడకూడదు. దేవుడిచ్చిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథమే నీకు చట్టమై ఉండాలి. ఆ చట్టములో ప్రతి లేఖనాలు, ప్రతి వాక్యమును నువ్వు అనుసరించి జీవించిన వారే ఉండాలని దేవుడు ఈ సందేశము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు.
ఈ వాక్యమే, ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలే నీకు తీర్పు తీరుస్తాయి. ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ నువ్వు గైకొనకపోతే ఆ ఆజ్ఞల్ని నీకు తీర్పు తీర్చి నిత్య నాశనానికి పంపిస్తాయి. ఏ బోధకుడితో సంబంధం లేదు. ఈ మట్టల ఆదివారం యొక్క పండగ ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు యేసు ప్రభువు వారు చెప్పారు, పలానా బోధకుని వెంబడించండి, ప్రధాన బోధను అనుసరించండి అని చెప్పాడా? లేదు, ఎవరికి చెప్పలేదు. నన్ను వెంబడించండి, నా మాటలు గైకొనండి, నా ఆజ్ఞలు చేత పట్టుకుని అనాది నుండి ఇప్పుడు దాకా అంతం వరకు, కడవర వరకు ఆయన మాటకు లోబడాలని హెచ్చరిస్తున్నాడు. లూసిఫరు తన దేవదూతలు మోసగించినట్లుగా ఈరోజు అనేక మంది బోధకులు ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అనుసరించకుండా వారి వైపు ఆకర్షించుకునే బోధలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అపాయం నీకే. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు. వారిని మిమ్మల్ని బలవంతం చేయలేదు. వారి బోధకు నువ్వు ఆకర్షంగా మారిపోతున్నావు. వాళ్ళ బోధ నీకు ఇంపుగా ఉంటుంది, తీగా ఉంటుంది, నీకు అనుకూలంగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. కనుక వాళ్ళ బోధలకు నువ్వు ఆకర్షింపబడుతున్నావు. కఠినమైన బోధ దగ్గర జీవం ఉంటుంది. నీకు అనుకూలమైన బోధలో జీవం ఉండదు. మరణము మరణము మరణం ఉంటుంది. దేవుడు వ్యతిరేకత ఉంటుంది. దేవుడు ఆజ్ఞలకు శక్తి లేకుండా వాక్యాలను వెంబడిస్తున్నావని గ్రహించు. దేవుని మాట, ఆజ్ఞ బలమైనది. మనం చెయ్యలేము భక్తిని, కానీ చెయ్యాలి. అదే మన భక్తి. నీకు అనుకూలమైన భక్తి కాదు. కఠినము ఎక్కడ ఉంటుందో అక్కడే జీవం ఉంటుంది, అక్కడే మార్గం ఉంటుంది, అక్కడే సత్యం ఉంటుంది. లోకంలో కొట్టుకుపోవాలంటే అనేక బోధలు ఉన్నాయి. ఆ బోధలు నువ్వు వెళ్ళిపోవచ్చు. నీకు రక్షణ కావాలన్నా, నువ్వు దేవుడితో సహవాసం చేయాలన్నా నువ్వు వెంబడించాలి, వెతకాలి, పట్టుకోవాలి. కష్టమైన, బాధ అయినా, నీకు ఇరుగ్గొన్న ఆ బోధ నువ్వు అనుసరించాలి. అనేక సంఘాలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరూ రక్షించలేదు. దేవుడు అనేక మంది ద్వారా రక్షణ కలుగు చేస్తున్నాడు. అది అన్యజనులు కావచ్చు, దేవుడు బిడ్డల చేత కావచ్చు, ఈ సంఘము కావచ్చు, ఏదో విధముగా నువ్వు రక్షింపబడడానికి మార్గం తెరిచాడు. నీకిచ్చిన పరిశుద్ధ గ్రంథము, ఆ చట్టమే నీకు శాసనమే ఉండాలి తప్ప మరొక బోధ నీలో ఉండకూడదు. పలానా వాక్యాన్ని కల్పించకూడదు. ప్రతి ఆజ్ఞను అనుసరించే వారే ఉండాలి. రక్షణ పొందమన్నాడంటే పొంది తీరాలంతే. మరి ఒక్క ఆప్షన్ పెట్టుకోకూడదు. కానుక ఇవ్వాలంటే ఇచ్చి తీరాలి, మళ్ళీ ఇంకో ఆప్షన్ పెట్టుకోకూడదు. ఉపవాసం ఉండాలంటే మరి ఒక ఆప్షన్ ఉండకూడదు, ఉపవాసమే ఉండాలి. ప్రభురాజు సంస్కరణ తీసుకోవాలంటే తీసుకోవాలి తప్ప మరి ఒక ఆప్షన్ ఉండకూడదు. ఆయన వెంబడించాలంటే ఆయన్నే వెంబడించాలి. పలానా బోధను, పలానా సేవకు నువ్వు ఆధారం చేసుకోకూడదు. పరిశోధించాలి, పరీక్షించాలి, నిదానించి ప్రతి వాక్యాన్ని గమనిస్తూ వాక్యానుసారంగా నీకు అర్థము కాకపోతే ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేసిన వెడల పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ మట్టల ఆదివారం ద్వారా 3 విషయాలు మాట్లాడాడు. ఒకటి, బంధింపబడిన నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. 2, రక్షణ వస్త్రములు ధరించడానికి సిద్ధముగా ఉన్నాడు. 3, మట్టలు ఎండిపోనట్లుగా మీ భక్తి ఎండిపోకుండా కాపాడుకోండి అని చెప్తున్నాడు. 4, ఆయన యందు విశ్వసించి ఆయనతో సాగిపోవాలి తప్ప వేరొకరితో ఆధారం చేసుకోకూడదు. 5, ప్రతి వాక్యానికి నువ్వు లోబడే ఉండాలి, వేరొక ఆప్షన్ పెట్టుకోకూడదు. ఇది మట్టల ఆదివారం యొక్క అర్థము.
నీ భక్తి ఎప్పుడు ఒకలాగే ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా యోబు వలె, యోబు యొక్క గుణము నీ దగ్గర ఉంటే సాతాను నిన్ను ఏమి చేయలేడు. ఇది భక్తులు ఉన్న రహస్యం, మట్టల ఆదివారంలో ఉన్న రహస్యము. యోబు లాంటి జీవితం చేయమని చెబుతున్నాడు. కొమ్మలు ఎండిపోయినట్లుగా నీ భక్తి ఎండిపోకూడదు, పచ్చగా ఉండాలి నీ భక్తి. ప్రతి శ్రమలో, ప్రతి ఇబ్బంది పరిస్థితుల్లో నీ భక్తి పచ్చగా ఉండాలి. అనుకూలమైనప్పుడు పచ్చగా ఉండడం కాదు, అనుకూలం లేనప్పుడు కూడా పచ్చగా ఉండాలి. ఇది యోబు యొక్క జీవితం యొక్క రహస్యం. ఇది మట్టల ఆదివారంలో ఉన్న ప్రత్యేకత. యోబు వలె నువ్వు ఉండాలి, నీ భక్తి యోబు వలె ఉండాలి. కొమ్మలు ఎండిపోయినట్లుగా నీ భక్తి ఎండిపోకూడదు. ఆదివారం ఆరాధనలో పచ్చగా ఉంటావు, బయటికి వెళ్తే ఎండిపోతున్నావు. లోకము నిన్ను ఎండగొడుతుంది, నీ కోరికలు నిన్ను ఎండగొడుతున్నాయి. నీలో ఆశీర్వాదం లేకుండా ఎండిపోయిన ఎడారిగా మార్చేస్తుంది నీ బ్రతుకు. దేవుణ్ణి తునకరిస్తున్నారు. ఆ రోజు కొమ్మలు పెట్టిన వారే దేవుణ్ణి సిలివేయమని గుంపులో కూడా ఉన్నవారే. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఈ మట్టల ఆదివారం నువ్వు తేల్చుకో. నీకు యేసయ్య కావాలా, లోకము కావాలా? లోకము పరిపాలకుడు సాతానుడు. పరలోకం కావాలంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. నీకు ఎవరు కావాలి? బరాబా కావాలా, యేసు ప్రభువారు కావాలా? ఈ మట్టల ఆదివారం నువ్వే తెలుసుకోవాలి. దేవుడు బలవంతం చేయలేదు, బలవంతం చేసే దేవుడు కాదు మన దేవుడు. నా యేసయ్య ఎవరిని బలవంతం చేయడు. నీకు రక్షణ కావాలన్నా, సృష్టికర్త అయిన దేవుడు నీకు కావాలంటే ఆయన మాట లోబడిన వెడల నీకు కాపుదల అనుగ్రహించబడతాది. ఎవరితో పొంత అవసరం లేదు. నిజమైన క్రైస్తవుడికి, నిజమైన విశ్వాసికి ఎవరు ఆధారము చేసుకోరు, వారికి దేవుడే ఆధారమై. ఏలియా దేవుడి మీద ఆధారపడ్డాడు తప్ప ఎవరి మీద ఆధారపడలేదు. దేవుడు వాక్కులకు, దేవుడు మాటలకు తప్ప దేనికి లోబడలేదు. అలాగే ఎలీషాలు కూడా, అలాగే అపోస్తులు కూడా, షద్రక్, మేషక్, అబేద్గోలు కూడా, యోబు కూడా, అబ్రహాము కూడా, ఇసాకు కూడా, యాకోబు కూడా, వీళ్ళందరూ దేవుడు మాటకు లోబడ్డారు తప్ప ఏ దైవజనుడు ఏ బోధను ఆధారము చేసుకోలేదు, ఎవరి మీద ఆకర్షింపబడలేదు, దేవుణ్ణి ఆకర్షించారు. ఈ మట్టల ఆదివారం ద్వారా దేవుడు ఈ మాటలు మీ హృదయంలో నాటబడి ప్రక్షాళన కలిగినట్లుగా, మారు మనసు కలిగినట్లుగా, రక్షణ పొందినట్లుగా, ఆయన వాక్కులను వెంబడించేవారిగా మీరుండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రతి మాటలు మీ హృదయంలో నాటబడి ఫలించి మహావృక్షముగా దేవుడికి సాక్షులుగా ఉండాలి. ఆమేన్.